మహేష్ బాబు గారు కాబట్టి చూడొచ్చు. నెక్స్ట్ యూత్ కంటే మాలాట వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫైట్స్ అవి బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. అయితే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత లేదేమో అనిపిస్తుంది, పిల్లల ఎక్స్పెక్టేషన్. ఓవరాల్ ఓకే, పక్కా ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతుంది. బాగా బజార్ కొట్టాడు, బొమ్మ బ్లాక్ బస్టర్. మేము సరదాకే ఇట్లు కొడతాం, అలాంటిది సంక్రాంతి బ్లాక్ బస్టరే. కారం గుంటూరులోనే ఉంది అనుకున్నా, బాబులో ఉంది. కారం గుంటూరులోనే ఉంది అనుకున్నాం, కానీ బాబులోనే ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ స్టార్ బాగుంది సార్ సినిమా. చుక్కల్లో చంద్రుడు మహేష్ బాబు ఒక్కడు. ఓకే సార్, సూపర్ అన్న మూవీ, ఎక్సలెంట్, సూపర్. మహేష్ బాబు యాక్టింగ్ ఎక్సలెంట్. బాగుంది సినిమా. అంటే మహేష్ బాబు శ్రీలీల డాన్స్ కోసం అయితే బాగుంటుంది. స్టోరీ అంతేం అనిపించలేదు, నార్మల్గానే అనిపించింది స్టోరీ వరకైతే. మహేష్ బాబు ఫ్యాన్ బేస్ మీద వెళ్తుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అని అయితే చెప్పలేము, యావరేజ్గా ఉండొచ్చు. అది కొంచెం అనిపిస్తుంది, లాస్ట్ క్లైమాక్స్ సీన్ దగ్గర అనిపిస్తుంది కొంచెం, అంతే. డాన్స్ కుర్చీ మడత పెట్టే సాంగ్ మాత్రం ఇరగ తీసేశారు. ఆ సాంగ్ బాగా వెళ్తుంది, డాన్స్ బాగా వెళ్తుంది. ఇంకా మహేష్ బాబు ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంకా కాంబినేషన్ కూడా బాగుంది ఇద్దరికి. బాగుంది, వాళ్ళిద్దరిది బాగుంది. స్క్రీన్ మీద చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది నాకు. వాళ్ళిద్దరు కూడా బాగా మంచి సెట్ అయ్యారు అనిపించింది. అంతా ఉండకపోవచ్చు, నేను యావరేజ్గా ఉంటుందని అయితే అనుకుంటున్నాను, అంతే. కొంచెం ఆ వైబ్స్ ఇచ్చింది, ఎందుకంటే అక్కడిక్కడ కొంచెం సిమిలారిటీ ఉంది కాబట్టి, అంతే. మూవీకి మెయిన్ హైలైట్స్ వచ్చి మహేష్ బాబు లుక్స్ అండ్ ఆల్, తర్వాత శ్రీలీల డాన్స్, అక్కడక్కడ కొంచెం కామెడీ ఉండింది. ఫైట్స్ మధ్యలో కూడా కొంచెం కామెడీ పెట్టడానికి ట్రై చేశారు, అది కొంచెం పర్వాలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదు. హనుమాన్ ఇంకా చూడలేదు. సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది. యా, థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ మీరు కారం అన్న, ఇది గుంటూరు కారము సినిమా సూపర్ డూపర్ అని అయితే నేనైతే చెప్పానన్న. సినిమా యావరేజ్, మొత్తం అలా వైకుంఠపురం అది ఇది అన్నీ కలిపి కొట్టినట్టుంది. మహేష్ బాబు అదేంది మడత పెట్టి ఆ సాంగ్ కోసం చూడవచ్చు, అంతే. కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ కోసం చూడవచ్చు. హనుమాన్ బెటర్గా ఉంది, ఇదైతే అంత లేదన్న. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల మీద ఆధారపడి ఉంటాయి, అవి బాగున్నాయి అనుకో ఇది తుస్సు, అవి కూడా అట్రట్ట ఉంటే ఇది నడిచిపోతుంది, ఎందుకంటే మహేష్ బాబు కాబట్టి చల్తా. ఇంకా శ్రీలీల మొత్తం ఇంకా డ్యాన్స్ చెప్పకూడదు, ఇక చించేసి. త్రివిక్రమ్ మార్క్ కనబడుతుంది, సినిమా అంతా అదే సీరియల్, మొత్తం సీరియలే బచ్కా అన్నట్టు అయిపోయింది. అది ఇంకా బెటర్గా తీయాల్సింది, మరి అన్ని సినిమాలు కలిపి తీసినట్టున్నారు. నెక్స్ట్ టైం బెటర్ లక్ త్రివిక్రమ్ గారు. ఏం లేదు రేసు, మన ఇది తాబేల్లాగా పరిగెడుతుంది మెల్లగా, కుందే ఇంకా వేరే వస్తున్నాయి ఇప్పుడు. ఆ సినిమా అవి బాగుంటే ఇంకా ఇది అంతే అన్న. కాకపోతే మహేష్ బాబు కోసం చూస్తారు, ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి కలెక్షన్ వస్తుందని అనుకుంటున్నాను. చూసా, అది 100% దీనికంటే బెటర్గా ఉంది. అదే కదా, ఏమో మరి సినిమాలు చూసి ఏమన్నా పెంచే వాళ్ళు ఉంటే పెంచుతారేమో, చూద్దాం, మరి వెయిట్ చేస్తాం. అదే కదన్నా, అవి బాగుంటాయని అనుకుంటున్నాం, మరి ఇంకా దాన్ని బట్టి నాగార్జున ఇటు కొడతాడేమో అని అనుకుంటున్నాం. వెంకటేష్ కూడా గ్యాప్ తర్వాత వచ్చాడు, ఫ్యామిలీ స్టార్ ఆయన. 100% సంక్రాంతి బరిదిలో 3 ఉన్నారు, మరి ఎవరైనా తెలియదు, ఆల్రెడీ 2 తెలిసిపోయారు, ఇంకా ఇద్దరు ఉన్నారు కదా. ఓకే, ఏది బెటర్ లక్ అన్నది మనకు తెలియదు. ఈ సినిమా అయితే అంతే. కానీ త్రివిక్రమ్ మార్క్ ఏం పడలేదు సిగ్నిఫికెంట్గా, జస్ట్ మాటల వరకు డైలాగ్స్ వరకు బాగున్నాయి, కానీ సిగ్నిఫికెంట్ మార్క్ ఏం పడలేదు త్రివిక్రమ్ది. ల్యాగ్ అన్న అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్కి మంచిగా అనిపిస్తుంది, కానీ మనం అంటే జనరల్ ఆడియన్స్ చూస్తే ల్యాగ్ లానే అనిపిస్తుంది. క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్ కొంచెం ఒక 1/2 గంట 20 నిమిషాలు వర్కౌట్.
ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కొంచెం 3 గంటలు వెళ్ళి ప్రశాంతంగా ఉండి రావచ్చు అన్న. ఏం వల్గర్ సీన్స్ ఏం లేవు, బేసికల్లీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు మూవీ. పాజిటివ్స్ అంటే అదే చెప్పినా కదా, మహేష్ బాబు యాక్టింగ్, మహేష్ బాబు డాన్స్, స్లాంగ్ కూడా చాలా బాగుంది, సూట్ అయింది మహేష్ బాబు. విన్నరా? హనుమాన్ చూసిందా చెప్తా అన్న, ఏది విన్నరా? చూడలేదు ఇంకా హనుమాన్. అయింది, కొంచెం లైట్ గా అయింది, కానీ అది ఫస్ట్ నుంచో కొంచెం చేస్తుంటే బాగుండేది. సినిమా మధ్యలో నుంచి లాస్ట్ 15-20 మినిట్స్ ఉంది అంతే. అస్సలు లేదు, అత్తారింటి దారేది అది వేరే అన్న, ఇది కాదు, సంబంధం లేదు దానికి దీనికి. మహేష్ బాబు గ్లామర్ ఇంకా అంతే, ఎంత ఏజ్ వచ్చినా మహేష్ బాబు గ్లామర్ మహేష్ బాబు మంచిగానే ఉంది. డాన్స్ ఫైట్స్ బాగున్నాయి, ఫైట్స్ డాన్స్ అన్ని బాగున్నాయి అన్న. స్టోరీ లైన్ ఒక్కటే కొంచెం ఇంకా మంచిగా తీసుకుంటే బాగుండేది. త్రివిక్రమ్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, అంత రీచ్ అవ్వలేదు అనిపించింది. ఎమోషన్ కాదు, అమ్మ గురించి ప్రపంచానికి చాటి చెప్పాడు త్రివిక్రమ్. ఈ మాసాలు మహేష్ బాబు కామెడీ టైమింగ్ అయితే మైండ్ బ్లోయింగ్, సూపర్, ఫెంటాస్టిక్, అన్బిలీవబుల్. మనకు తెలియని కొత్త మహేష్ బాబు మాస్ యాంగిల్ని చూపించాడు. బాబులకే బాబు, సంక్రాంతి బాబు, రుబాబు, ఈ విధమైన మహేష్ బాబు స్లాంగ్ని అసలు ఫ్యాన్స్ మేమే ఊహించలేదు. జనరల్ ఆడియన్స్ ఏ విధంగా ఊహించారు అసలు కల్లో కూడా ఊహించలేము. అసలు ఆ కామెడీ టైమింగ్ ఏంది, కొట్టాడు పండుగాడు, అప్పుడు కొడితే బాక్స్ ఆఫీస్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇప్పుడు రమణ గారు కొడుతుంటే అసలు మడతేసి తిరిగేసి కొడతాడు. ఈ అడుపులకి బాక్స్ ఆఫీస్ ఎనిపికి సలార్తో బాక్స్ ఆఫీస్ రక్తంతో ఎనిపిస్తాడు. అదేందన్నా గుంటూరు కారంతో బాక్స్ ఆఫీస్ ఎనిపించడం ఎప్పుడైనా చూసారన్న? నేను చూశానన్నా. అసలు కారం తింటున్నా, అవి కారం అనిపించాడన్న, ఆ విధంగా ఘాట నింపేశాడన్న మహేష్ బాబు. అసలు సూపర్ అన్న, మామూలు కాదు. ఫస్ట్ హాఫ్లో అయితే అన్న స్వామి కామెడీ టైమింగ్ ఏంటి, ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చే డైలాగ్ స్లాంగ్ ఏంటి, కామెడీ ఏంటి, సూపర్ ఎమోషనల్ అన్న. ఇలా సినిమాని పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అసలు ఘాట్ ఎందుకు చూపించాడు, నరాల్లో ఘాటు ఎక్కిచ్చేసాడు. ఇంకేంటి ఘాట్ అన్న, అసలు నరాల్లో ఘాటు ఎక్కిపోయింది, మామూలు ఘాట్ అన్న. గుంటూరు కారం ఆల్రెడీ ఎక్కించాడన్న నరాల్లో, ఇంకేం కారం అన్నా, ఎంత తిన్నా కారం అనిపించలేదు, తినే కొద్దీ తినాలనిపించలేదు. నరాల్లో ఎక్కించాడన్న కారం అనేది తెలియదు. మహేష్ బాబుని ఈ విధంగా ఉంటానని అసలు కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్న, ఆ విధంగా చూపించాడు మహేష్ బాబుని. మహేష్ బాబు కట్అవుట్కి మేమైతే ఫిదా అయిపోయామన్నా. అసలు ఫస్ట్ హాఫ్లో వచ్చే డాన్స్ ఎలివేషన్స్ స్వాగ్, మహేష్ బాబు కరిష్మా, అవునన్నా. బయటపడిపోతే తీసుకున్నానన్న ఇవన్నీ మహేష్ బాబు గుంటూరు కాలంలో. అవునన్నా, ఈ స్క్రీన్ నుంచి బయటపడి నేను ఎదుర్కొని వచ్చా. తినకొద్ది తినాలనిపిస్తుంది, సూపర్ గా ఉందన్నా. చాలా సూపర్ గా ఉందన్న సినిమా. చిన్న పిల్లల కానించి చిన్నాడు, బుడ్డోడు, పెద్దోడు, ముసలాళ్ళు పండు ఎవరైనా అందరికీ నచ్చే బ్లాక్ బస్టర్ ఎమోషనల్ మూవీ ఆఫ్ ద డెకేడ్, ఎమోషనల్ మూవీ ఆఫ్ ద డెకేడ్. ఇలాంటి సినిమాని నేను ఎక్కడ చూడలేదు. అలా వైకుంఠపురం చూసి నేను ఎక్కడ ఏది ఎమోషనల్, ఈ సినిమా చూసి ఎమోషనల్ అయితే కన్నీళ్ళు తెచ్చుకుంటామన్నా. అసలు ఈ సినిమా మాస్, డ్యాన్స్, క్లాసు అని వెళ్ళాను, కానీ ఎమోషన్ ఈ విధంగా ఎక్కిస్తాడని నేను ఊహించలేదు. మహేష్ బాబు ఫ్యాన్స్కే ఇలా ఉందంటే జనరల్ ఫ్యాన్స్ ఎమోషనల్ ఇంకా తట్టుకోలేనన్న. మామూలుగా రేటింగ్ అవుట్ ఆఫ్ 5 అన్నది 5 ఇచ్చే సినిమా. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్
ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.